హలో అండి. నా పేరు మహతి. నేనిప్పుడు చెప్పే కథ 'మనిషికి శాపం'. పట్నం వెళ్ళిన తన కొడుకు ప్రతాపుడు చీకటి పడిన తర్వాత గానీ రాడనుకున్న అతడి తల్లి జయమ్మ సూర్యాస్తమయం కాకుండానే తిరిగి రావడం చూసి, "ఈరోజు అటిక త్వరగా అమ్ముడుపోయినట్లుంది" అన్నది. ప్రతాపుడు కష్టజీవి. ఇంటి వెనక మురుగునీరు పారే చోట అరటి మొక్కలు నాటాడు. ముదిరిన అరటి గెలలు పట్నం తీసుకెళ్లి సంతలో అమ్మితే ఎంత లేదన్నా గెలకు 100 రూపాయలు వస్తాయి. ప్రతాపుడి భార్య విమల భర్త కోసం మంచినీళ్లు తీసుకువచ్చి, "పిల్లల బడి జీతాలు రేపే కట్టాలట" అన్నది. "అలాగా? ఎన్నో నెలలుగా కష్టపడి పెంచిన అరటిగెల అమ్ముడుపోయినా ఆ డబ్బు అనుభవించే ప్రాప్తం లేని బతుకు. అంతా నా కర్మ" అని విసుక్కుంటూ అరటిగెల అమ్మగా వచ్చిన డబ్బు విమల చేతిలో పెట్టాడు ప్రతాపుడు. "అంతలా చిరాకు పడితే ఎలారా?" అన్నది జయమ్మ. "లేకపోతే నాన్న చేసిన పనికి ఆనందపడాలా?" అన్నాడు ప్రతాపుడు కోపంగా. ఆ మాటలకు జయమ్మ తెల్లబోతూ, "10 ఏళ్ల క్రితం పోయిన మీ నాన్నను ఇప్పుడు ఆడిపోసుకుంటున్నావు దేనికి?" అని అడిగింది. ప్రతాపుడు కొద్దిసేపు మౌనంగా ఊరుకొని, "అమ్మా, జరిగిందేమిటో నీకు తెలియంది కాదు. నాన్న స్నేహితుడు నరసింహం 15 ఏళ్ల క్రితం ఇక్కడి పొలాలు అమ్మేసుకుని పట్నంలో వ్యాపారం పెట్టి నాన్నను కూడా రమ్మన్నాడు. నాన్నకు పుట్టి పెరిగిన ఊరు వదలడం ఇష్టం లేదు. ఇప్పుడు మనకు మిగిలింది 4 ఎకరాలు. దాని మీద వచ్చే ఆదాయంతో 5గురం బతకాలి. నాన్న కూడా వ్యాపారంలో దిగితే ఎంత బావుండేది" అన్నాడు. దానికి జయమ్మ నిట్టూర్చి, "బావుంది. ఆ పైవాడు ఎవరికి ఎంత రాస్తాడో అంతే దక్కుతుంది" అన్నది. "అలా వేదాంతం చెప్పకు. ఆ నరసింహం కొడుకు గోవిందం నాయుడు వాడే. ఎంత సుఖంగా ఉన్నాడు. పట్నానికి మన ఊరుకు మధ్య ఉన్న అడవిలోని ఋషీశ్వరుడిని దర్శించడానికి గుర్రపు బగ్గీలో వెళుతూ నడిచి వస్తున్న నన్ను బగ్గీలో ఎక్కించుకున్నాడు. వాడి వైభోగం చూస్తుంటే నా గుండె రగిలిపోతోంది" అన్నాడు ప్రతాపుడు కోపంగా. కొడుకు కోపం చూసి జయమ్మ మరి మాట్లాడలేదు. ఆ రాత్రి విమల, "మీరు కూడా వెళ్ళి ఆ ఋషీశ్వరుడిని చూడకూడదా? ఆయన కనికరిస్తే మన జీవితాల్లో ఏమైనా మార్పు రావచ్చు" అన్నది భర్తతో. భార్య సలహా నచ్చిన ప్రతాపుడు ఆ మర్నాటి ఉదయాన్నే ఋషీశ్వరుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ఋషీశ్వరుడు ప్రతాపుడిని చూస్తూనే, "ఏం నాయనా, అలా విచారంగా ఉన్నావు?" అని అడిగాడు నవ్వుతూ. ప్రతాపుడు తన పరిస్థితి చెప్పుకొని, "మీ భక్తుడు గోవిందం ఒకప్పుడు మా ఊరివాడే. ఆయన తండ్రి అతడికి లక్షల ఆస్తిపాస్తులు ఇచ్చాడు. మా నాన్న నాకు ఇచ్చింది ఏ పాటి? నాకు నా జీవితం మీద రోత పుడుతున్నది" అన్నాడు ఆవేశంగా. ఋషీశ్వరుడు చిన్నగా నవ్వి, "జీవితంలో హెచ్చుతగ్గులు సహజం. కాల ప్రవాహంలో మార్పులు అనివార్యం. అయినా మీ నాన్నగారు ఇచ్చిన తరగని ఐశ్వర్యాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అది నీ ఆరోగ్యం. నువ్వు కష్టపడతావు, కడుపు నిండా తింటావు, ఇంట్లో అందరూ నిన్ను అభిమానిస్తారు. దానికి మించిన భాగ్యం లేదు. అయినా నీలో ఈ అసంతృప్తి నీ మిత్రుణ్ణి చూశాకే కదా కలిగింది. అంతకుముందు సుఖంగానే ఉన్నావు. నిజానికి అతన్ని గురించి తెలుసుకుంటే నీలో అసూయ కారణంగా కలిగిన అసంతృప్తి కలిగేదే కాదు" అన్నాడు. "గోవిందం భోగభాగ్యాలతో హాయిగా ఉన్నాడు. అతడికేం కొరత?" అని అడిగాడు ప్రతాపుడు. "అయితే విను. గోవిందంలో ఐశ్వర్యం తెచ్చే అన్ని వ్యాధులు ఈ వయసుకే తిష్ట వేశాయి. కోట్లు ఉండి ఏం లాభం? తీపి తినాలంటే చక్కెర వ్యాధి, ఉప్పు తినాలంటే రక్తపోటు, 4 అడుగులు వేయనీయకుండా ఆయాసం. వీటికి తోడు వ్యాపారంలో తట్టుకోలేని పోటీ నిద్ర లేకుండా చేస్తోంది. మందుల కోసం, మనశ్శాంతి కోసం తరచూ ఇక్కడికి వస్తుంటాడు" అన్నాడు ఋషీశ్వరుడు. "అలాగా?" అంటూ ఆశ్చర్యపోయాడు ప్రతాపుడు. ఋషీశ్వరుడు ఒక క్షణం ఆగి, "కావాలంటే నిన్ను క్షణాలలో కోటీశ్వరుణ్ణి చేయగలను. ప్రశాంతమైన ఇప్పటి జీవితమే చాలో, మనశ్శాంతి లేని కోటీశ్వరుని జీవితం కావాలో నువ్వే నిర్ణయించుకో" అంటూ ప్రతాపుడి తల మీద చేయి పెట్టాడు. ఆ వెంటనే ప్రతాపుడు కళ్ళు మూతలు పడినాయి. ప్రతాపుడు బ్రహ్మాండమైన భవనంలో హంసతూలికా తల్పం మీద పడుకుని ఉన్నాడు. ఇంటి నిండా సేవకులు, ఎదుట పళ్ళు,
పంచభక్ష పరమాన్నాలు అయినా ప్రతాపుడు ఆయాసంతో లేవలేకపోయాడు. సేవకులను గట్టిగా పిలవడం కూడా సాధ్యపడలేదు. అతి ప్రయత్నం మీద లేచి కూర్చుని నేల మీద కాళ్ళు మోపి ముందుకు అడుగు వేయబోయి కళ్ళు తిరిగి పడిపోయాడు. అలా పడిపోయినవాడు భార్యను తల్లిని పిలిస్తే వాళ్ళు సేవకులను పిలవసాగారు. ఆ వెంటనే ప్రతాపుడు వద్దు వద్దు, నాకీ జీవితం వద్దు అని అరుస్తూ కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఋషీశ్వరుడు మందహాసం చేస్తూ అతడికి కనిపించాడు. నా కళ్ళు తెరిపించారు స్వామి. కోటీశ్వరుడి బాధలు నాకు వద్దు. నన్ను కంటికి రెప్పలా చూసుకునే భార్య, ముత్యాల్లాంటి 2 పిల్లలు, నా మీదే ప్రాణాలు పెట్టుకుని బతికే తల్లి, నాకేం లోటు అన్నాడు ప్రతాపుడు. సంతోషం నాయనా, తృప్తి, ఆరోగ్యం, ఆనందం ఇవి మనిషికి చాలా ముఖ్యం. అవి ఉంటే కోట్ల రూపాయలతో పని లేదు. మరొక సంగతి, మనిషికి అసూయ శాపం వంటిది. నీ మిత్రుడు గోవిందంను చూశాకే అది నీలో తలెత్తింది. అసంతృప్తికి లోనయ్యావు. ఇప్పుడు అది తొలగిపోయింది. ఇక నీ ఇంట్లో ఆనందం వెల్లి విరుస్తుంది. వెళ్ళిరా అని ఆశీర్వదించాడు ఋషీశ్వరుడు. ప్రతాపుడు ఋషీశ్వరుడి పాదాలకు నమస్కరించి సంతోషంగా ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు.